ఫ్రమ్ ద బిగినింగ్ సార్, స్టార్స్ ఇన్ పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే సినిమా యాక్టర్లు రావడం, ఓట్ బ్యాంక్ని కొంత పోలరైజ్ చేసి ఏదో ఒక హవాలాగా పైనుంచి ఒక విసిరేసి వెళ్ళిపోవడం. మళ్ళీ అంటే నిబద్ధతతో నిజంగా ఆలోచించి మనసు స్పందించి ఒక స్పష్టమైన అవగాహనతో వస్తే ఏ రంగంలోనైనా సినిమా స్టార్లు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇతర రంగాల్లో వారికి ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? మీ మొహం ఎక్కువ మందికి పరిచయం, మీరంటే ఎక్కువ మంది గౌరవం, నమ్మకం ఉంటాం. అది కదా పెట్టుబడి మీరు పెట్టేది. అది ఏ రూపంలోనా కూడా ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మంచిదే. అలా కాకుండా మనం ఒక ₹1,00,00,000 డబ్బు ఉంటే వెంటనే హైదరాబాద్లో ఎవరిని ఏమనుకుంటాం, ఒక చిన్న స్థలం కొనుక్కుందాం అనుకుంటాం. రేపు పొద్దున 10 కోట్లు అవుతుందని ఆశతో తప్పేం లేదు. అట్లాగే మీకు 5-10 కోట్లు వస్తే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు ఏమిటన్న ప్రశ్న అసలు ఉత్పన్నం కావట్లేదు మనసులో. 100 కోట్లు 200 కోట్లు వచ్చి కొంచెం మొహం బాగా లక్షల మంది పరిచయం అయితే సినిమా స్టార్ గానో లేకపోతే స్పోర్ట్స్ స్టార్ గానో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకు ఏమిటి ఆలోచించట్లా. అంటే ఇంకా అనుభవించడానికి అది ఒక్కటే మిగిలిందని ఒక నేను ఆ రకంగా అయితే దానివల్ల ఆ హక్కు ఎవరికైనా ఉంది. ఎందుకంటే ఇవాళ పోటీ చేసే వాళ్ళందరికీ హక్కు ఉన్నప్పుడు ఇంకో వాళ్ళకి ఎందుకు హక్కు లేదు ఉంటుంది. కానీ దానివల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు. సమస్యల భాగం అవుతాం తప్ప పరిష్కరణ భాగం కాం. కానీ నిజంగా మనకున్నటువంటి ఇప్పుడు సినిమా స్టార్స్ చాలామంది నిజంగా సొంత ప్రతిభతో, వాళ్ళ కష్టంతో, ఎంతో రిస్క్ తీసుకుని 100 మంది గట్టిగా పోటీ పడితే 99 మంది పాపం జీవితంలో వీగిపోయి ఒక్కళ్ళు మాత్రమే పైకి వచ్చి వాళ్ళ కీర్తి మొత్తం పొందుతున్నారు. అది కష్టంతోనే ప్రతిభతో వచ్చింది కానీ ఎవరో అప్పనంగా ఇచ్చింది కాదు. వీళ్ళలో చాలామంది మామూలు కుటుంబాల నుంచి వచ్చారు. ఈ సమాజంలో లక్షల మంది నుంచి అభిమానాన్ని, వారి గౌరవాన్ని పొందారు. కాబట్టి ప్రజల పట్ల కృతజ్ఞత ఉండటం, ఈ ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం చాలా మంచిది, అవసరం. ఆ కారణంగా ఎక్కడ పొరపాట్లున్నా దాన్ని ఏ రకంగా సవరిద్దామని కనుక ఆలోచిస్తే అద్భుతం. అది అవకాశం వచ్చింది కదా దందుకుందామని చెప్పంటే ప్రమాదం. అది ప్రజాజీవన రంగంలో ఉన్నవాడంతా అంటే మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్తే ఒక ఎన్టీ రామారావు గారిని చూసాం, ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే విత్ నో జడ్జ్మెంట్స్, చాలా ఆబ్జెక్టివ్గా చూస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఏంటి మార్పు జరిగింది? అంటే ఆయన ఎందుకు అంత సక్సీడ్ అయ్యారు? అంటే ఆనాటి పరిస్థితులు వేరు. ఒకటి ఆయన పర్సనాలిటీ. ఆయన ఏంటంటే అసలు ఊడుంపట్టు. నాకు తెలిసినంత వరకు నేను జీవితంలో చాలామందిని చూశాను, వివిధ రంగాల్లో, వివిధ ప్రపంచం అంతా కూడాను. కానీ అంత పట్టుదల, అంత పంతం, ప్రాణం పోయినా సరే ఇది జరగాలని చెప్పని దానికి ఎవరు అడ్డొచ్చినా ఏది అడ్డొచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి తత్వం చాలా చాలా అరుదుగా ఉంటుంది ప్రపంచంలో, చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటుంది. రెండోది నిజంగా ఈ సమాజంలో ఆనాడున్న పరిస్థితులకు ఆయన స్పందించారు, ఆయన గుండె చెల్లించింది. మూడోది చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఇంకా రాలా దేశంలో అప్పుడు. అవును, అప్పటికి మీరు 3 చోట్ల మాత్రమే ప్రత్యామ్నాయాలు వివిధ రూపాల్లో వచ్చినాయి. ఒకటేమో మీకు తమిళనాడులో 60ల దశకంలోనే డిఎంకే వచ్చినాయి, డిఎంకే తర్వాత ఏడీఎంకే వచ్చినాయి. కేరళలో ఇటు కాంగ్రెస్, అటు వామపక్షాలు, అటు ఇటు మార్పు చెట్లు వస్తున్నాయి. అప్పుడప్పుడే 1978 నుంచే బెంగాల్లో మార్క్సిస్ట్ పార్టీ వచ్చింది. ఇది మినహాయిస్తే కాంగ్రెస్కి అసలు ఒక బలమైన ప్రత్యామ్నాయం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి ప్రత్యామ్నాయం సృష్టించే దశలో ఈ దేశం ఉంది. దానికి ఒక పోలరైజింగ్ ఫిగర్గా అందరినీ కలపటం కోసం కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల్ని, కొత్త రాజకీయానికి దారితీసే శక్తుల్ని కలపడానికి ఆయనతో చేరిన వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడు అన్ని పార్టీల వాళ్ళు ఆయనతో చేరిపోయారు. అవును, కాంగ్రెస్ పార్టీకి ఏనాడు 150 పాళ్ళు మద్దతు లేదు, 40-45 ఉండొచ్చు. కానీ ఈ 50 పాలని ఆయన ఒక పక్కన కలపోయాడు. ఆయనకు పర్సనాలిటీ ఉంది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ 3 కారణం. ఒకటి ఆయన పర్సనాలిటీ, 2 ఆ నిబద్ధత, నిజంగా ప్రజల పట్ల, సమాజం పట్ల ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన. 3వది ఆనాటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అవసరమైన పరిస్థితులు. సో దానివల్ల అది ఇప్పుడు లేకపోవడం వల్ల ఆ పరిస్థితులు ఇవాళ మరి ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి శక్తులు వస్తాయి. మరి ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ నిర్మాణం చేయడం వేరు, బలంగా పాతుకుపోయిన పార్టీలు ఉంటే దానికి అతీతంగా ఇంకొక పార్టీ రావటం వేరు, ఆ పార్టీ మార్పు కోసం దోహదం చేయటం వేరు, ఆ మార్పు కోసం దోహదం నిజాయితీగా చేయటం వేరు. అంటే ఎన్ని అంచెలు ఉన్నాయి చూడండి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలామంది తట్టుకోలేకపోతున్నారంటే నేను కొంచెం సానుభూతితో చూడాలి. కాకపోతే నేను కోరేది ఏమిటంటే, మీరు ఎన్నికల్లో గెలిచారా, గెలవలేదా, ముఖ్యమంత్రి అయ్యారా, ప్రధానమంత్రి అయ్యారా లేదా అన్నదానికంటే మీ వల్ల సమాజంలో మరింత మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మీరు కూడా సమస్యల భాగమయ్యారా, పరిష్కారంలో భాగమయ్యారా, నిజంగా ఈ దేశాన్ని మార్చాలని కోరుకుంటున్నారా, ఉన్న దేశాన్ని ఎట్లాగా ఉంచి ఈ పైకి ఎక్కాలను, నిచ్చిన మీద మెట్లెక్కాలని కోరుకుంటున్నారా, అది మనం అంతర్మథనం చేస్తాం. అంటే గెలుపు ఓటములకు అతీతంగా
వాళ్ళ ఇంటెన్షన్ చూడాలంటారు, మరి సంకల్పం. మరి లక్ష్యం అది కాకపోతే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, ఆయన రాజకీయాలు రాకపోతే రారాజుగా బతికాడు. ఇక్కడ కొత్తగా వచ్చి ఆయనకి అనుభవించింది లేదు, అక్కడికి వచ్చి కష్టపడ్డాడు తప్ప. నేను ఎన్నోసార్లు ఆయనతో నవ్వుతూనే వాడిని. అక్కడ రారాజులాగా బతికారు. ఇక్కడ కొంతమంది గాడిదలను పోషిస్తున్నారు మీరు. మీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ పెద్ద తేడా ఏం లేదు కొన్ని విషయాల్లో చూసినట్టయితేను. అందుకోసం మీరు వచ్చి చెప్పి నేను కొంచెం నేను బాగా వెళ్ళేవాడిని. అంటే మీరు పొరపాటు జరుగుతుంది దాన్ని సవరించడం కోసం అని చెప్పని. నిజంగా అంత అవసరమే ఉంది మీకు? ఇప్పుడు అన్నీ మీకున్నాయి, ప్రజల్లో గౌరవం ఉంది. మీరు అడిగితే 100 లక్షల మంది 2 లక్షల మంది వింటారు, మీ మాట వింటారు. మీరు సినిమాలో నటిస్తే డాన్స్ చేస్తే డైరెక్టర్ చెప్పినట్టు వింటే ఆ పాటలో ఇంకెవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఎవరో డిస్టు అని చెప్పని డ్యూపులు చేస్తే పైనుంచి 10 అంతస్తుల కింద దూకి కాళ్ళు ఏమి ఇరగకుండా ఉన్నట్టు నటిస్తే ఇలా కోట్ల మంది చూసి ఆనందిస్తారు. ఇక్కడికి వచ్చి ఎండలో తిరిగి కాబట్టి ఇక్కడికి వచ్చారంటే ఒక కారణంతో రండి. గ్లామర్తో రాబోకండి, పదవి కోసం రాబోకండి, పదవి లక్ష్యంగా రాబోకండి. దానివల్ల మీ జీవితానికి ఉపయోగం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. పైగా కొంత చేటు కూడా జరగచ్చు ఊరికి అలా వచ్చి వెళ్ళిపోతే. ఏమవుతుంది? నిరాశ కలుగుతుంది. నిరాశ, అవును. బికాజ్ వీళ్ళు కూడా ఇలాగే అయిపోయారా అని నిరాశ కలుగుతుంది. ఈసారి మోడీ గారు ఇంత హవాలో ప్రస్తుతం ఉండడానికి కారణం కాంగ్రెస్లో ప్రత్యామ్నాయ క్యాండిడేట్ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల రాహుల్ గాంధీకి, లేక ఆయన సొంత ప్రతిభతో ఒక 2016లో కూడా భేద దేశంలో కూడా రాజకీయాన్ని 1950 లాగా నడపాలని ఆలోచించినంత మూర్ఖత్వం ఉంది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ,